హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం నల్లేరు కంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ నల్లేరు విలేజెస్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఒక తీగజాతి మొక్క. ఈ నల్లేరుని మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తరచూ తినడం చాలా మంచిది. ఇప్పుడు పచ్చడి తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నల్లేరు కాడలు 1 కప్పు, టమాటాలు 3, వేయించిన కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 100 గ్రామ్స్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 6, 1 స్పూన్ చింతకాయ తొక్కు. ఇది పచ్చి చింతకాయలతో చేసే నిల్వ పచ్చడి. ఇది మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో మీరు టమాటాలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయాలి. వీటిని కలుపుకుంటూ కాస్త మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు నల్లేరు కాడల్ని వేసి మగ్గనివ్వాలి. ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కడాయిలో ముక్కలుగా కట్ చేసిన టమాటాను వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా బాగా మగ్గిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల వేయించిన కందిపప్పుని తీసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న నల్లేరు కాడల్ని పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న టమాటాను వేయాలి. తరువాత ఇందులో కొద్దిగా చింతకాయ తొక్కును వేయాలి. మీ దగ్గర చింతకాయ తొక్కు లేకపోతే దీని ప్లేస్లో టమాటాలనే వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.